నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అగ్నిపథ్ రద్దు చేయాలని కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష. యువత ఆకాంక్షలను తుంచేస్తున్నారని ఆరోపణ. అగ్నిపథ్ ఆందోళనలపై రక్షణ మంత్రి సమీక్ష. త్రివిధ దళాధిపతులతో రాజ్నాథ్ సమావేశం. నుపూర్ శర్మను వెంటనే అరెస్టు చేయాలన్న అసదుద్దీన్. కల్లోలం సృష్టించేలా వ్యాఖ్యలు చేస్తే మోదీ రక్షిస్తున్నారని విమర్శ. దేశంలో మరో 12,899 కరోనా కేసులు, 15 మరణాలు. క్రియాశీల కేసులు 72,000 దాటడంతో ఆందోళన. కోవిడ్పై పోరుకు భారత్ బయోటెక్ మరో ఆయుధం. నాజిల్ వ్యాక్సిన్ 3వ దశ ప్రయోగాలు పూర్తి. దేశవ్యాప్తంగా అగ్నిపథ్ పథకంపై ఆందోళనలు కొనసాగుతున్న వేళ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మరోసారి త్రివిధ దళాధిపతులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. సైనిక విభాగాల అధికారులతో భేటీ అయిన రాజ్నాథ్ అగ్నిపథ్పై విస్తృతంగా చర్చిస్తున్నారు. అగ్నిపథ్ను నిరసిస్తూ జరుగుతున్న ఆందోళనలపై సమీక్ష నిర్వహిస్తున్న రాజ్నాథ్ త్రివిధ దళాధిపతుల సూచనలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. అగ్నిపథ్ పథకంపై ఓ పక్క దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతుండగా మరోపక్క త్రివిధ దళాలు నియామక ప్రక్రియలను వేగవంతం చేశాయి. తాజాగా వాయుసేన అగ్నిపథ్ కింద నియామక వివరాలు, నిబంధనలను విడుదల చేసింది. వాయుసేనలో అగ్నిపథ్ కింద చేరే అగ్నివీరుల పర్యవేక్షణ మొత్తం 1950 ది ఎయిర్ ఫోర్స్ యాక్ట్ కింద జరుగుతుంది. ఆన్లైన్ పరీక్షలు, ఇతర విధానాల ద్వారా అభ్యర్థుల ఎంపికలు చేపడతారు. ప్రత్యేకమైన ర్యాలీలు, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ SSQF లో గుర్తింపు పొందిన టెక్నికల్ ఇన్స్టిట్యూట్లలో క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. వాయుసేనలో ప్రస్తుతమున్న ర్యాంకులకు భిన్నంగా వీరికి ప్రత్యేకమైన ర్యాంకు కేటాయించనున్నట్లు వాయుసేన పేర్కొంది. ఎంపికైన అభ్యర్థులు అన్ని నిబంధనలు పాటిస్తామని సంతకాలు చేయాల్సి ఉంటుంది. 18 ఏళ్లలోపు అభ్యర్థులుంటే వారి తరపున తల్లిదండ్రులు లేదా గార్డియన్లు సంతకం చేయాల్సి ఉంటుంది. అగ్నివీరులకు కూడా పథకాలు, అవార్డులకు అర్హత లభిస్తుంది. వీరికి 30 రోజుల వార్షిక సెలవులుంటాయి. అనారోగ్యం ఆధారంగా సిక్ లీవ్లు లభిస్తాయి. అగ్నిపథ్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష చేపడుతోంది. గాంధీ భవన్లో PCC కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఉద్యోగంలో 6 నెలలు ట్రైనింగ్ అన్నారు. 6 నెలల ట్రైనింగ్ ఏం నేర్చుకుంటారో మరి డిఫెన్స్ నిష్ణార్థులు, మోడీకి భజన చేసే డిఫెన్స్ అధికారులు చెప్పాలి. 6 నెలలు ట్రైనింగ్ పోయిన తర్వాత ఉద్యోగాలు చేరితే రేపటి నుండి కౌంట్ డౌన్ మొదలవుతుంది. రోజు లెక్క పెట్టుకుంటాడు ఆ సైనికుడు. మరి ఏ విధంగా చిత్తశుద్ధితో, నిబద్ధతో ఈ దేశ సమగ్రత కోసం, అఖండత కోసం పోరాడతారో మరి మోడీ గారు చెప్పాలి. ఇవాళ 4 ఏళ్లు మనం ఈ రాష్ట్రంలో కాంట్రాక్ట్ పద్ధతిన, అవుట్ సోర్సింగ్ పద్ధతిన ఉద్యోగాలు ఇస్తాం. అది అమెరికా వారు నేర్పిన పద్ధతి. ఆ పద్ధతి పరిపూర్ణంగా అవలంబిస్తా ఉన్నాడు మోడీ గారు. రక్షణ శాఖలో కూడా కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు పెట్టి రక్షణ శాఖను అవమానించడమే కాకుండా సైనికులందరూ కూడా అవమానపరిచే విధంగా చేస్తా ఉన్నాడు. మనం చూసాం ఏ విధంగా కట్టలు తెంచుకుని ఉక్రోషంతో సైనికులు తూటాలు తగిలినా కేంద్ర ప్రభుత్వాన్ని, మోడీని, అమిత్ షాని, రాజ్నాథ్ సింగ్ ఏ విధంగా ఎదిరించినారు. చనిపోతూ కూడా కనువిప్పు కల విధంగా మాట్లాడినారు. కష్టపడి సంవత్సరంన్నరగా ట్రైనింగులు చేసి ఫిజికల్ ట్రైనింగ్ లో విచ్చునులై రిటర్న్ ఎగ్జామ్ రాయక ఎదురు చూపులతో చస్తా ఉన్నారు సైనికుల కోసం పోటీ పడుతున్న వ్యక్తులు. ఇలా అమెరికాలో బాడీ బ్యాగ్స్ చనిపోతే బ్యాగులలో పెట్టి పంపిస్తారు. ఆ బాడీ బ్యాగ్స్ భయపడి సైనికులు ఎవరు చేయడానికి సిద్ధంగా లేరు. అలాంటి మన దేశంలో ఛాతీలు చూపించి పాకిస్తాన్ ని, చైనాను ఎదుర్కొంటాం, సైన్యంలోకి వస్తామని ముందుకొస్తే ఇదా మీరు వివరించే తీరని అడుగుతా ఉన్నాను. ఈ విధంగా అవమానిస్తావరా? సైన్యంలో చేరాలని దృఢ నిశ్చయంతో ముందుకు వచ్చినటువంటి యువకుల్ని ఈ విధంగా గాయపరుస్తారా? 18 ఏళ్ళు, 20 ఏళ్ళ యువకులు ఏ విధంగా వాళ్ళ గుండె గాయమందో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ చూసాం డిఫెన్స్ కోత పెడతా ఉన్నారు. మోడీ గారు ఈ 8 ఏళ్లలో మీరు చేసిన నిర్వాహకం ఏంటంటే
ఈ దేశంలో అదాని అనే వాడు చిన్నగా మొదలయ్యేలా 10 ఇంతలు పెరిగినాడు. ఏ విధంగా పెరిగినాడు? ఎన్ని లొసుకులున్నాయి, ఎన్ని వెసులుబాట్లు ఇచ్చారు, ఎన్ని విధాలుగా మీరు వెనుక నుండి సహకారం చేస్తేనే 10 ఇంతలు అయినాడు. రిలయన్స్ అంబానీ ఏ విధంగా పెరుగుతా ఉన్నాడు. ఆఖరికి వ్యవసాయ రంగాన్ని కూడా మీరు ఆదానికి తాకట్టు పెట్టే ప్రయత్నంలో ఫెయిల్ అయ్యి బిల్లు వెనక తీసుకునే సందర్భం. ఇవాళ ఈ అగ్నిపథ్ బిల్లు కూడా వెనకగా తీసుకోక తప్పదు. ఆ విధంగా దేశం మిమ్మల్ని సూచిస్తుందన్న మాట కూడా మనం చేస్తా ఉన్నాను. ఒక్క తెలంగాణలో కాదు, యావత్ దేశం ఇవాళ ఉడికిపోతా ఉంది. మోడీ గారి యొక్క అనాలోచిత అనకూడదు కానీ ఒక మేధావి మన్మోహన్ సింగ్ పాలించిన ఈ దేశం ఇవాళ మరి ఇంటర్మీడియట్ చదువుకున్నాడా, డిగ్రీ చదువుకున్నాడా, స్పష్టత లేని, ఆయన చదువుకున్న చదువు మీద స్పష్టత లేని ఒక వ్యక్తి దేశానికి ప్రధానమంత్రిగా ఉండడం మన దురదృష్టం అనే మాట కూడా చెప్పక తప్పదు. అగ్నిపథ్కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్న యువతకు సంఘీభావంగా కాంగ్రెస్ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సత్యాగ్రహ దీక్ష చేపట్టింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, ఆ పార్టీ ఎంపీలు, వర్కింగ్ కమిటీ సభ్యులు, ఏఐసీసీ పదాధికారులు ఈ దీక్షలో పాల్గొన్నారు. అగ్నిపథ్ను వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు ప్లకార్డులు ప్రదర్శించారు. యువతకు ఉద్యోగ భద్రత ఉండాలని, కాంట్రాక్ట్ ఉద్యోగాలు వద్దని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. Government has made another mistake like the demonetization. They had made another mistake like the farm laws, and this is an attack on the youth of India whom Mr. Modi has promised every year 2 crore jobs. 8 years has crossed and 16 crore jobs should have been created by the government of India, but they had failed in it. So we request that youth should not use the violent means and they should use the satyagraha means of Gandhiji. India has its own problems, and our problems are different from the American and Singapore and Korean problems. Mr. Modi should understand that India is a unique country. It has its own complications, and we have a young population which is jobless. Both BJP and TRS are playing fire, and the police of Telangana has misused the power they have it on the youth like Rakesh, who had become a martyr now, who wanted to serve the Indian army, is now a martyr. And this kind of irresponsible acts of Mr. Modi and Chandrasekhar Rao again shows that how they treat the youth of Telangana. इतिहास है, चाहे नोटबंदी का हो, चाहे जीएसटी का हो, सब थोप दो, लोगों को भ्रमित रखो, लोगों को उबाल पे रखो, टकराव पैदा कर दो, जाति में, बिरादरी में, धर्म में, लोगों में असमंजस फैलता रहे। लेकिन आज नौजवानों के साथ हमारा दल खड़ा है, हम सब खड़े हैं। मुझे पूरा विश्वास है, जिस प्रकार झक मार के इनको 1 साल के बाद तीनों कानून, कृषि कानून वापस लेने पड़े थे, ऐसे ही अग्निपथ का जो उन्होंने नया रिक्रूटमेंट का जो योजना बनाई है, इसको वापस लेना पड़ेगा। और फौज में all of a sudden the defense ministry has announced the Agnipath scheme. Most of the veterans in the serving army or air force and naval officers feel that this is not good for the Indian armed forces, or is not in the interest of national security. This is totally BJP's wrong propaganda, that somebody inciting it, somebody is fanning this violence. Nowhere in the world does an armed forces take people on a contractual basis. This contract method of inductment into the armed forces is totally unjust to the youth, and is also puts the country's security in danger. దేశంలో రాష్ట్రంలో జరుగుతున్న ప్రస్తుత పరిణామాలు, ఆందోళనలు, విధ్వంసాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరే ప్రధాన కారణమని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. కేంద్రం తప్పుడు విధానాలపై ప్రజలు, యువత ఆగ్రహంగా ఉన్నారని, దేశంలో ప్రస్తుతం జరుగుతున్న మంటలే ఇందుకు కారణమని భట్టి పేర్కొన్నారు. సికింద్రాబాద్ ఘటనలో యువకుడు మృతి చెందటం, మరికొంతమంది గాయాల పాలవడం విషాదకరమన్నారు. ఈ ఘటనలో కాంగ్రెస్ హస్తముందంటూ భాజపా మాట్లాడడం వారి ఉన్మాదానికి అద్దం పడుతుందంటున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో మా ప్రతినిధి లింగయ్య ముఖాముఖి.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఈడీ విచారణ పేరిట వేధింపులకు గురి చేస్తుందంటూ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆందోళన కొనసాగుతుంది. ఇదే సమయంలో రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పలు సంఘటనలు విధ్వంసానికి కారణమవుతున్నాయి. అదే సమయంలో రాష్ట్రం ఆందోళనతో అట్టుడుకుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై మాట్లాడేందుకు సీఎల్పీ నేత బట్టి విక్రమార్క మనతో ఉన్నారు. ముందుగా ఈడీ సమన్లు విచారణ పేరిట వేధింపులకు గురి చేస్తున్నట్టు గత 3-4 రోజులుగా కూడా ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళనకు కేంద్రంకి ఎటువంటి విజ్ఞప్తి చేయదలుచుకున్నారు, ఎటువంటి డిమాండ్లు కాంగ్రెస్ పార్టీ తరఫున పెట్టబోతున్నారు? ఈ దేశ యువత వారి నిరాశ నిస్పృహల్ని ఈ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న తప్పుడు విధానాలకు వ్యతిరేకంగా ఆగ్రహంగా ఉన్నారు. వారి ఆగ్రహ జాలలే ఈ మంటలన్నీ భారతదేశంలో. 2 కోట్ల మంది ప్రతి సంవత్సరానికి ఉద్యోగాలు ఇస్తా అన్నారు. ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలు తీసేసే విధంగా ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేశారు. ఆర్మీ రిక్రూట్మెంట్లో కేవలం 4 సంవత్సరాలకు మాత్రమే మేము తీసుకుంటాం, దాంట్లో 75% మందిని తొలగించేస్తాం, 25% మందిని ఉంచుకుంటామంటే 4 సంవత్సరాల తర్వాత వాళ్ళు వయసు ఏమైపోవాలా, వాళ్ళు ఇంకో పరీక్షకు పనికిరారు, ఇంకేం చేసుకోవటం లేదు. ఎవరిని ఏం చేద్దామని ఈ జాతి మొత్తాన్ని కూడా మీరు అదానీలకి అంబానీలకి అమ్ముకోవటం కోసం భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ఆగడాల్ని, అట్లాగే ఉద్యోగాలు లేకుండా యువతకి నిరాశ నిస్పృహలు నెట్టేస్తున్న విధానం పైన ఈరోజు ఈ మంటలు జరుగుతూ ఉన్నాయి. అక్కడక్కడ అల్లర్లు జరుగుతూ ఉన్నాయి. ఆ రిక్రూట్మెంట్ కోసం తయారైనటువంటి వాళ్ళే వాళ్ళు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. సికింద్రాబాద్లో యువకుడు మృతి చెందాడు, మరో 10-15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన వెనుక కాంగ్రెస్, టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు ఉన్నాయని బీజేపీ ఆరోపిస్తుంది. దెబ్బలు తిన్నటువంటి వాళ్ళందరూ కూడా త్వరగా కోలుకోవాలని ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని వాళ్ళందరికీ మంచి వైద్యం అందించాలని కోరుతా ఉన్నాం, డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాం. మేమేమి దాన్ని ప్రోత్సహించాలని కానీ లేకపోతే అటువంటి దాన్ని చేయాలని కానీ ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు ఉంటుంది. సమయం పాటించాలని యువతను కోరుతా ఉన్నాం. అట్లాగే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాను కూడా. ఈ దేశ ప్రజలంతా కూడా చాలా అసహనంగా ఉన్నారు. ఈరోజు నీ మీద తిరుగుబాటు చేసే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి. రైల్వే స్టేషన్లో రైలు తగలబడ్డా, ఇక్కడ రైల్వే స్టేషన్లో ఈ రైలు తగలబడ్డా, వీటన్నిటికి కారణం ప్రజలు నిరసన తెలియజెప్పే కార్యక్రమంతో పాటు విపరీతమైన ఆక్రోశంగా ఉన్నారు, ఆవేదనతో ఉన్నారు, బాధతో ఉన్నారు. తిరుగుబాటు చేసే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి. బాసరా IIIలో విద్యార్థులు కూడా ఆందోళన చేస్తున్నారు. స్వయంగా రాహుల్ గాంధీ కూడా దీనిపై కామెంట్ చేశారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ ఎట్లాంటి కార్యాచరణతో? చాలా దురదృష్టం ఏంటంటే ఈ దేశ భవిష్యత్తు పిల్లల ద్వారానే, వారి యువత భవిష్యత్తే ఈ దేశ భవిష్యత్తు. వాళ్ళు మంచి వనరులుగా తయారు కావాలని, మానవ వనరులుగా తయారు కావాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిందే IIIT బాసరా. అక్కడ చదువుకున్నటువంటి మెరిటోరియస్ స్టూడెంట్స్కి సరైనటువంటి అవకాశాలు, అవసరాలు, ఆహార పదార్థాలు అందించకపోవటం చాలా దురదృష్టకరం. దీన్ని నేను చాలా తీవ్రంగా ప్రభుత్వాన్ని ఖండిస్తూ ఉన్నాను. వెంటనే దానికి సంబంధించినటువంటి అధికారి, విద్యాశాఖకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ, వీసీ కానీ ఆ బాసరని పర్యటన చేయాలా, అక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు అందరితో మాట్లాడాలి, వాళ్ళ సమస్యల పరిష్కారం చేయాలి. ఇది మినిమం బాధ్యత. ఇది నిజంగా ఇట్ ఈస్ ఏ బ్లాక్ స్పాట్ ఆన్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఇది దేశంలో, రాష్ట్రంలో అశాంతికి, అదేవిధంగా ఆందోళనలకు, విధ్వంసానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే ప్రధాన కారణం అని చెప్పి బట్టి విక్రమార్క ఆరోపిస్తున్నారు. కెమెరామెన్ పూర్ణచంద్తో లింగయ్య, ఈటీవీ, ఖమ్మం. దేశంలో ముస్లింల మనోభావాలను దెబ్బతీసిన నుపూర్ శర్మను ప్రధాని నరేంద్ర మోదీ రక్షిస్తున్నారని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. యునైటెడ్ యాక్షన్ ఫోరం ఆధ్వర్యంలో హైదరాబాద్లో భారీ బహిరంగ సభ నిర్వహించారు. చిన్న ఘటనల్లో నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపుతున్న పోలీసులు నుపూర్ శర్మను ఎందుకు అదుపులోకి తీసుకోలేదని ప్రశ్నించారు. మోదీ 8 ఏళ్ల పాలనలో ఒరిగిందేమీ లేదన్న ఓవైసీ ఆర్మీ ఉద్యోగాల భర్తీలో నిబంధనలు పెట్టి అల్లర్లకు కారణమయ్యారని విమర్శించారు. जैसा प्रधानमंत्री ने अच्छे दिन के वादे किए थे, अच्छे दिन आ गए. इतने अच्छे दिन आ गए कि आर्मी, नेवी, एयरफोर्स में भर्ती को 4 साल कर दिया और कहा कि 4 साल के बाद चौकीदार बन जा. ये अच्छे दिन है. प्रधानमंत्री और मैं मुख्यमंत्री उत्तर प्रदेश से पूछना चाह रहा हूं, ये जो कल गड़बड़ हुई भारत में, जगह जगह नौजवान जो मोदी के गलत फैसले के खिलाफ एहतजाज किए, मोदी के गलत फैसले की वजह से वो रोड पर निकले, मोदी की गलत फैसले की वजह से उन्होंने नौजवानों की नौजवानी को बर्बाद करने का एक रास्ता निकाला, उनको खत्म करने का एक रास्ता निकाला. वो नौजवान निकल गया रोड पर. क्या कितों के बुलडोजर से घर तोड़ेंगे आप?
దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కొన్ని రోజులుగా కొత్త కేసులు 12,000కు పైగా నమోదవుతున్నాయి. మరోవైపు క్రియాశీల కేసులు క్రమంగా పెరుగుతూ 72,000 దాటడం ఆందోళన కలిగిస్తోంది. శనివారం ఉదయం 8 గంటల నుంచి ఇవాళ ఉదయం 8 గంటల వరకు 4,46,387 నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 12,899 మందికి కరోనా సోకినట్లు తేలిందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మహారాష్ట్రలోనే 3,883 కేసులు నమోదయ్యాయి. మరో 15 మంది మహమ్మారికి బలవ్వగా ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 5,24,855కు చేరింది. మరో 8,518 మంది వైరస్ నుంచి కోలుకోగా దేశంలో ప్రస్తుతం 72,474 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో రికవరీ రేటు 98.62% ఉందని కేంద్రం తెలిపింది. ఇప్పటి వరకు 196.14 కోట్ల టీకా డోసులు పంపిణీ చేశారు. కోవిడ్పై పోరాటానికి భారత్ బయోటెక్ మరో ఆయుధాన్ని సిద్ధం చేస్తోంది. భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తోన్న నాజిల్ వ్యాక్సిన్ 3వ దశ ప్రయోగాలు పూర్తయ్యాయని సంస్థ చైర్మన్ ఎండీ డాక్టర్ కృష్ణ ఎల్లా వెల్లడించారు. ఈ వివరాలను డీసీజీఐకి వచ్చే నెల అందజేయనున్నట్లు తెలిపారు. తాము ఇప్పుడే క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకున్నామన్న ఆయన ఆ డేటా విశ్లేషణ ప్రక్రియ జరుగుతోందన్నారు. వచ్చే నెల ఆ డేటాను రెగ్యులేటరీ ఏజెన్సీకి అందజేస్తామని కృష్ణ ఎల్లా తెలిపారు. అన్ని సానుకూలంగా ఉంటే టీకా విడుదలకు అనుమతులొస్తాయని, అప్పుడు ఇది క్లినికల్ గా నిరూపితమైన తొలి నాజిల్ కోవిడ్ వ్యాక్సిన్ గా నిలుస్తుందని వెల్లడించారు. 2వ డోస్ వ్యాక్సిన్ తీసుకున్న వారందరూ బూస్టర్ డోస్ తీసుకోవాలని కృష్ణ ఎల్లా సూచించారు. ప్రతి టీకాకు ఇచ్చే బూస్టర్ డోస్ అద్భుతమన్నారు. ముఖ్యంగా పిల్లల్లో బూస్టర్ డోస్ అద్భుతంగా పనిచేసిందని వెల్లడించారు. కరోనాను 100% నిర్మూలించలేమని, అందుకే పెద్దలు కూడా బూస్టర్ డోస్ తీసుకోవాలని కృష్ణ ఎల్లా సూచించారు. ఖమ్మం జిల్లా ఏన్కూరులో పెట్రోల్ బంక్ వద్ద ప్రజలు బార్లు తీరారు. 2 రోజులుగా డీజిల్ ట్యాంకర్లు రాకపోవడంతో బంకుల వద్ద వినియోగదారులు క్యూ కట్టారు. డబ్బాలను వరుసలో పెట్టి తీసుకెళ్తున్నారు. వానాకాలం సీజన్ ప్రారంభం కావడంతో దుక్కులకు ఎక్కువగా డీజిల్ అవసరమై రైతులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. లారీలు, ఇతర వాహనాలకు ఇంధనం నింపకుండా అడ్డుకున్నారు. ఈ క్రమంలో స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. ఉన్న ధరల మంటకు తోడు పెట్రో వినియోగదారులకు కొత్త కష్టం వచ్చి పడింది. కొద్ది రోజులుగా అనేక ప్రాంతాల్లో నో స్టాక్ బోర్డులతో దర్శనమిస్తున్న బంకులతో అనేక ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు. అరకొరగా ఉన్న నిల్వలకు తోడు వ్యవసాయ సీజన్ ప్రారంభ సమయం కావడం, ఇంతకాలం సొంత బంకులు నిర్వహించుకున్న బల్క్ యూజర్లు కూడా ఆ విభాగంలో పెంచిన ధరల దెబ్బకు రీటైల్ బంకుల బాట పట్టడంతో కొరత కష్టాలు ఇంకాస్త పెరుగుతున్నాయి. సందట్లో సడేమియాగా చెలరేగుతున్న పుకార్లతో మరికొన్ని ప్రాంతాల్లో అయితే బంకుల ముందు భారీగా బార్లు తీరుతున్నారు జనం. కాకపోతే దేశీయ పెట్రోల్, డీజిల్ అవసరాలకు తగిన స్థాయిలో ఉత్పత్తి కూడా ఉందని ప్రభుత్వం చెబుతున్నా ఈ నో స్టాక్ బోర్డులు ఎందుకు అని అర్థం కావటం లేదు చాలా మందికి. ఉన్నట్లుండి దేశవ్యాప్తంగా ఈ పరిస్థితి రావడానికి గల కారణాలేమిటో ఈ కథనంలో చూద్దాం. కొన్ని చోట్ల డీజిల్ నో స్టాక్, మరికొన్ని చోట్ల పూర్తిగా బంకులే మూత, ఇంకొన్ని చోట్ల బంకుల ముందు బారులు తీరిన జనం. కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో చాలా ప్రాంతాల్లో ఈ దృశ్యం కనిపిస్తోంది. కొంతమంది వాహనదారులకు 3-4 బంకులు తిరిగినా కావలసిన పెట్రోల్, డీజిల్ దొరకటం లేదని వాపోతున్నారు. కొద్ది రోజులుగా నిరంతరాయంగా పెరిగిన ధరలతో కుదేలైన వారికి ఇది ఏమాత్రం ఊహించని పరిణామంగా మారింది. పట్టణ ప్రాంతాల్లో కొంతవరకు బాగానే ఉన్నప్పటికీ శివారు, గ్రామీణ ప్రాంతాల్లో ఈ సమస్య కాస్త ఎక్కువగానే కనిపిస్తోంది. డీజిల్ కోరం వచ్చినాము, 200 లీటర్లు కొట్టించినాము. అక్కడ దేవరకొండ రోడ్లో మొత్తం బంద్ ఉన్నాయి బంకులు. దేనికంటే అది ఎవరు చెప్తలేరు. పెట్రోల్ ఉంది కానీ డీజిల్ లేదు, స్టాక్ లేదని అంటారు. 4 రోజులు 5 రోజులు అవుతుంది. ఎవరు ఏం సమాధానం ఏం లేదు. మాకు వ్యవసాయం పనులు స్టార్ట్ అయినాయి కాబట్టి తీసుకొని పోతున్నాం. ఒకసారి చెట్టచెన్నారం అంటే ఈ నుంచి ఒక 10 కిలోమీటర్లు ఉంటుంది. ఆ 10 కిలోమీటర్ల నుంచి వచ్చినాం దగ్గర. ఇక అది ఎన్ని రోజులు వస్తుంది మా అంటే ఒక 2 రోజులు వస్తుంది. అంటే కరెక్ట్ దుంతే 100 లీటర్లు తాగుతారు రోజు. 2 రోజులే వస్తుంది ఆ డ్రమ్, మళ్ళీ రావాల్సింది. పెట్రోల్ దొరుకుతలేదు, డీజిల్ దొరుకుతలేదు. ఇప్పుడు మేము ఏడికి వ్యవసాయం చేసుకోవాలన్నా కష్టం ఉంది. ట్రాక్టర్ వాళ్ళు అల్లాడిపోతున్నారు. ఏడికి పోవాలన్నా బాధే ఉంది. నిన్న నైట్ బైక్ ఆడి నడుచుకుంటూ పోయినా మాకు తెలియదు అన్న, పైన వస్తలేదు అంటారు. బంకోళ్ళు మాదే ఉంది, వస్తే మేము పోస్తాం అంటారు. బంకోళ్ళు వస్తలేదు అంటారు. వాళ్ళు కూరగాయలు తెస్తాందుకు లేవర్ని ఎక్కించకపోతే అంతా కొరతే ఉంది. ఇప్పుడు ఆ నుంచి తిరుగుకుంటూ వస్తున్నాము. 10 బంకులు తిరిగినాము.
10 బంకులు తిరిగి ఇక్కడికి వచ్చింది. వీళ్ళు మేము గంట సేపు అవుతుంది లైన్ నుండి. ఆటోలు కార్లు మొత్తం ట్రాఫిక్ అయ్యింది. ఎక్కడ డీజిల్ దొరకట్లేదు సార్. ఇప్పుడు మాకు దొరకడానికి లైన్ ఇప్పుడు ఒక గంట సేపు నుంచి లైన్లో నిలబడ్డాము. అయినా మాకు దొరకదా మరి ఆటోలు నడుపుకోవాలన్నా ఎట్లా మా పరిస్థితి ఏంటి సార్? పొద్దున్న లేస్తే మేము రోడ్డు మీద బతికేటోళ్ళము. ఇలా డీజిల్ లేక మాకు చాలా ఇబ్బంది అవుతుంది సార్. యావరేజ్ రోజు ఒక 300-400 డీజిల్ పోసుకుంటాం సార్ మేము. మాకు గంటన్నర లైన్లో నిలబడ్డాము. ఆయన డీజిల్ ఆయన బంకు లాక్ చేసుకొని పోయిండు, లేదంటుండు. మా పరిస్థితి అన్ని బంకులలో ఇట్నే ఉంది. ఇప్పుడు 4 బంకులలో తిరిగి వచ్చిన ఏ బంకులైనా ఇట్నే ట్రాఫిక్ ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనే కాదు చాలా రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి. గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బంగా, హర్యానా, పంజాబ్, రాజస్థాన్లో ఇవే తరహా పరిస్థితులు. గ్రామీణ ప్రాంతాల్లో మరీ ఇబ్బందిగా మారింది. ప్రత్యేకించి హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ హెచ్పీసీఎల్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ బీపీసీఎల్ ఆధ్వర్యంలో నడిచే బంకుల్లో ఈ కొరత ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రైవేటు సంస్థలు నేతృత్వంలో నడిచే రిలయన్స్, నయారా వంటి బంకుల్లోనూ ఇంతే. కొన్ని అరకొర నిల్వలతోనే నడుస్తుంటే మరికొన్ని పూర్తిగా మూతవేసి ఉంచుతున్నారని వాహనదారులు వాపోతున్నారు. దేశంలో అతిపెద్ద పెట్రోలియం సరఫరాదారుగా ఉన్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ బంకుల్లో నిల్వల పరిస్థితి కాస్తంత మెరుగు. కానీ మిగిలిన ప్రాంతాల్లో కొరతతో ఆయా బంకులకు వస్తున్న వాహనదారులతో అవి కూడా స్వల్ప వ్యవధిలోనే నిండుకుంటున్నాయి. దానివల్ల అసలే పంటల ప్రారంభ సీజన్ కావడంతో ముఖ్యంగా కావలసిన డీజిల్ దొరక్క రైతన్నలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తుల సరఫరాలో ఐఓసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్దే ఆధిపత్యం. మొత్తం మార్కెటింగ్ 90% ఈ 3 సంస్థల చేతుల్లోనే ఉంది. దేశంలో పెట్రోల్, డీజిల్ ధర ఎంత ఉండాలి అని నిర్ణయించేది ఈ 3 ప్రభుత్వ రంగ సంస్థలే. మరి ఈ కొరతకు కారకులెవరు? ఆయిల్ కంపెనీలా, డీలర్లా, లేక అంతర్జాతీయ పరిణామాలా అంటే కంపెనీల వైపే వేలెత్తి చూపిస్తున్నారు డీలర్లు. ఈ పరిస్థితికి సంబంధించి అసలు ఏం జరిగిందని అడిగితే పెట్రోల్ డీలర్లు వారి కష్టాలు ఏకరువు పెడుతున్నారు. 2020 నుంచే తమ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా తీవ్రస్థాయిలో కమ్మేసిన 2 ఏళ్ల సమయంలోనూ పెట్రోల్ బంకులు తెరిచే ఉంచామని, తమ సిబ్బంది 24 గంటలు సేవలు అందించారని, అందుకు ప్రతిగా తమకు మిగిలింది కష్టాలే అంటున్నారు డీలర్లు. అమ్మకాలు ఉన్నా లేకున్నా సిబ్బందికి జీతభత్యాలు, ఆరోగ్య ఖర్చులు చెల్లిస్తూ వచ్చామని, నిర్వహణ ఖర్చులు, కరెంటు బిల్లుల భారాన్ని కూడా భరించామని, కానీ ఆయిల్ కంపెనీలు, కేంద్ర ప్రభుత్వం ఇవేమీ పరిగణలోకి తీసుకోలేదన్నది వారి ప్రధాన ఆవేదన. ఇప్పుడు పరిస్థితులు కుదుటపడ్డాయి అనుకుంటే సరిపడా నిల్వలు ఇవ్వకపోవడం, చెల్లింపు విధానాలు మార్చడంతో సమస్య వచ్చి పడిందని చెబుతున్నారు. ఆయిల్ కంపెనీలు మేము కొనుగోలు చేసే ఆయిల్ని సరిగ్గా ఇవ్వకపోవడం అనేది జరుగుతుంది. అంటే ఇంతకుముందు ఎలా ఉండేదంటే, ముఖ్యంగా మాకు ఈ 3 ఆయిల్ కంపెనీల మధ్య పోటీతత్వంతో ప్రైవేట్ ఆయిల్ కంపెనీలు కూడా రావటం వలన మేము డబ్బులు పంపించకపోయినా కూడా మాకు ఆయిల్ సప్లై చేయడం అనేది జరిగేది. ఒక్కోసారి 5 days క్రెడిట్ కూడా ఇవ్వడం అనేది జరిగేది. కానీ గత 2 నెలలుగా మేము డబ్బులు పంపించినా కూడా మాకు ఆయిల్ సప్లై అనేది జరగట్లా. అలాగే ఇంతకుముందు వాళ్ళు ఎప్పుడైతే మాకు డబ్బులు పంపించకపోయినా ఆయిల్ మాకు పంపించడం, అలాగే మా మీద ప్రెషర్, అమ్మకాలు జరపమని ఇవ్వటం, మేము అనేక మంది కస్టమర్లని చూజ్ చేసుకుని వాళ్ళకి అప్పులు ఇవ్వటం, వాళ్ళ దగ్గర నుంచి కూడా రాని పరిస్థితి. మేమేమన్నా కంపెనీలకి డబ్బులు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. మేము కస్టమర్కి ఇచ్చిన డబ్బులు మాకు రాకపోవటం, అనేక ఒడిదుడుకుల మధ్య మేము ఇవాళ వ్యాపారం చేయటం అనేది జరుగుతుంది. కొన్ని ఇంధన సంస్థలు అమ్మకాలు పెంచుకునేందుకు గతంలో పెట్రోల్, డీజిల్ను డీలర్లకు అరువుపై సరఫరా చేసేవి. 18% వడ్డీపైన అందించేవి. దీంతో డీలర్లు తమ వ్యాపార విస్తృతిలో భాగంగా స్కూల్ బస్సులు, పరిశ్రమలకు అరువుపై ఇంధనం ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అరువు అన్న మాట లేదు. ధరల పెంపునకు కేంద్రం అనుమతించకపోవడంతో గిట్టుబాటు కావడం లేదంటూ ఇంధన సంస్థలు సరఫరాలో కోత పెడుతున్నాయని డీలర్లు వాపోతున్నారు. ఎంత ఎక్కువ ఇంధనం సరఫరా చేస్తే అంత నష్టం వస్తోందని, కోత పెట్టడం మినహా మార్గాంతరం లేదని ఇంధన సంస్థల నుంచి ఉన్న అనధికారిక సమాచారం. అందుకే ముందస్తు అడ్వాన్స్ లేనిదే ట్యాంకర్లకు డీజిల్ నింపడం లేదు. డబ్బులు కట్టినా వెంటనే సరఫరా చేయడం లేదంటున్నారు డీలర్లు.
ఈ సమస్యలో ప్రధానంగా కనిపిస్తున్న మరో కారణం ప్రైవేటు సంస్థలు, పరిశ్రమలు, రిటైల్ బంకులకే క్యూ కట్టడం. గతంలో ఆర్టీసీ, రైల్వేతో పాటు పలు పెద్ద పరిశ్రమలు ఇంధన అవసరాలకు బంకులు ఏర్పాటు చేసుకున్నాయి. వాటికి ఇంధన సంస్థలు నేరుగా సరఫరా చేస్తాయి. అయితే ఇటీవల మారిన అంతర్జాతీయ పరిణామాలు, కేంద్ర ప్రభుత్వం పన్నుల్లో చేసిన మార్పులతో వాటికి ఇచ్చే డీజిల్ ధరను పెంచాయి చమురు సంస్థలు. రిటైల్ బంకులకు, సంస్థలకు సరఫరా చేసే లీటర్ డీజిల్కు 25 నుంచి 30 రూపాయల వరకు వ్యత్యాసం కనిపిస్తోంది. కేంద్రపాలిత ప్రాంతాల నుంచి రాష్ట్రాల వరకు ఇదే పరిస్థితి. దీంతో పెద్ద ఎత్తున డీజిల్ వినియోగించే ఆర్టీసీ వంటి ప్రైవేటు ఖాతాదారులు రిటైల్ పెట్రోల్ బంకులకు వెళుతున్నారు. అక్కడ డిమాండ్ పెరుగుతోంది. ఇందుకనుగుణంగా ఇంధన సంస్థల నుంచి సరఫరా లేకపోవడంతో కొరత తలెత్తుతోంది. ఇదే అదునుగా కొన్ని చోట్ల బ్లాక్ మార్కెట్ కూడా జరుగుతోందన్న విమర్శలు ఉన్నాయి. ఈ పరిస్థితి ఎంతకాలం అన్నది చాలా మంది వైపు నుంచి వినిపిస్తోన్న ప్రశ్న. ఇప్పటికే పలు చోట్ల పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు వెలిశాయి. ప్రస్తుతం అవి తాత్కాలికంగా పరిమితంగానే ఉన్నప్పటికీ వచ్చే రోజుల్లో కొరత మరింత పెరిగే అవకాశం లేకపోలేదనేది బంకుల యాజమాన్యాల ఆందోళన. చమురు కంపెనీలు పంపించిన ఇండెంట్కు తగ్గట్లుగా ఇంధనాన్ని సరఫరా చేయకపోవడంతో ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయి. గత నెల నుంచి సరఫరాలో కోత విధానం అమలవుతోంది. ఈ నెల కూడా సరఫరా ఆలస్యంగానే జరుగుతోంది. ఇంధనం ఇవ్వలేమని చెప్పకుండా అడిగిన 3-4 రోజుల తర్వాత సరఫరా చేస్తుండడం పరోక్షంగా కోత అమలు చేస్తున్నట్లుగా ఉందనేది డీలర్ల వాదన. దీనివల్ల రోజువారీ వ్యాపారంపై ప్రభావం పడుతోందని బంకుల యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆయిల్ కంపెనీలకి లాభాలు వచ్చినప్పుడు ఒక విధంగా, నష్టాలు వస్తున్నప్పుడు ఇంకో రకంగా డీలర్స్కి సప్లై చేయడం వలన ఈ ప్రాబ్లం ఎరేజ్ అవుతుంది. ఉదాహరణకు చెప్పాలంటే కన్జ్యూమర్ పంప్స్ అంటామండి. ఆర్టీసీ, రైల్వే, లేదంటే ఏదైనా పెద్ద కంపెనీస్, కాంట్రాక్టర్స్, వీళ్ళందరికీ కూడా కంపెనీలకి లాభాలు వచ్చినప్పుడు డీలర్స్కి ఇచ్చే రేటు కంటే కూడా 25 రూపాయల నుంచి 30 రూపాయలు తగ్గించి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కంపెనీలకి నష్టం వస్తుంది కాబట్టి ఎవరైతే కన్జ్యూమర్స్కి ఇంతకుముందు 20 రూపాయలు 30 రూపాయలు తగ్గించి ఇచ్చారో వాళ్ళకి ఈ రోజున 25 రూపాయల నుంచి 30 రూపాయలు రేటు పెంచారు. అందువలన కన్జ్యూమర్స్ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు పెట్రోల్ బంక్లో రేటు వాళ్ళకి ఇచ్చే రేటు కంటే 20 రూపాయలు 30 రూపాయలు తక్కువ ఉంది కాబట్టి పెట్రోల్ బంక్స్కి వచ్చి మా దగ్గర నుంచి ప్రోడక్ట్ తీసుకుంటున్నారు. దీనివలన మేము నికరంగా మామూలుగా సరాసరి మేము అమ్మే అమ్మకాలు కొంతమేర పెరిగిపోయినాయి. ఎందుకంటే కన్జ్యూమర్స్ కూడా మా మీద పడటం వలన ఆటోమేటిక్గా మా సేలు పెరిగింది. ఇక్కడ చమురు కంపెనీల వాదన మాత్రం వేరుగా ఉంది. పేరుకు మార్కెట్కు అనుగుణంగా ధరలు సవరించే అధికారం ఉన్నప్పటికీ ఇప్పటికీ పెట్రోల్, డీజిల్పై నష్టాలే చూస్తున్నామన్నది వారి మాట. ఈ నెల 16వ తేదీ నాటి లెక్కల ప్రకారం చూస్తే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్పై లీటరుకు 19 రూపాయల 70 పైసలు, డీజిల్పై 31 రూపాయల 90 పైసల వరకు నష్టపోతున్నట్లు చెబుతున్నారు. ప్రైవేటు సంస్థలైతే ఇంత మేర నష్టాల్ని భరించడానికి ఏమాత్రం ముందుకు రావు. అందుకే వారి బంకులు చాలా వరకు మూసి ఉంచుతున్నా మా వరకు తప్పక ఆ భారం మోస్తున్నామని చెబుతున్నట్లు సమాచారం. అందువల్లే రోజువారీ డిమాండ్లో సగం మేర సరఫరాను తగ్గించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పట్టణాల్లో కొంత తక్కువ ఉంది కానీ శివారుల్లో మాత్రం ఎక్కువే ఉందండి. ఎందుకనంటే ఈ ఆయిల్ రేట్లు, క్రూడ్ ఆయిల్ ఎప్పుడైతే పెరిగిందో బీపీసీ కంపెనీ, ప్రైవేట్ కంపెనీలు సప్లైస్ కొంత తగ్గించినాయి. బీపీసీ అన్న కొంత పర్లేదు కానీ మిగతా ప్రైవేట్ కంపెనీలు షెల్, జియో, రిలయన్స్ బంకు, ఎస్ఆర్ బంకులు వీటిలో ఆల్మోస్ట్ 80 నుంచి 90% వాళ్ళు సప్లైస్ ఇవ్వట్లేదు పెట్రోల్ బంకులకి. సో ఆ పెట్రోల్ బంకుల్లో లేనందువల్ల పక్క బంకులకి వీటికి సేల్స్ పెరుగుతూ ఉంది. ఈ సేల్స్ పెరిగినప్పుడు మిగతా 3 కంపెనీల్లో నుంచి బీపీసీ ముఖ్యంగా ఏం చేస్తూ ఉందంటే వాళ్ళు కూడా కొరత విధానం. ఇంతకు ముందు సంవత్సరం నేను 100 కేలు తీసుకుని ఉంటే అదే 100 కేలు ఇస్తాం, అంతకన్నా పెరిగితే మేము ఇవ్వలేము అనే దాని మీద జరుగుతూ ఉంది. దానివల్ల కొంత శివారుల్లో కానీ పట్టణంలో ఇప్పుడిప్పుడు కొంత ఇది పెరుగుతూ ఉందండి. ఇప్పటి వరకు శివారుల్లో మాత్రం అది ఎక్కువ జరుగుతూ ఉంది. అందుకని శివారుల్లో కొరత ఎక్కువగా ఉంది, స్కేర్సిటీ ఎక్కువగా. క్షేత్రస్థాయిలో చూస్తే 2021 నుంచి వెంటాడిన కోవిడ్ ప్రభావం నుంచి దేశం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. అన్ని రంగాల్లో ఎవరికి వారు సాధారణ కార్యకలాపాల్లో నిమగ్నమవుతున్నారు. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద చమురు వినియోగదారుగా ఉన్న భారత్లో ఆ వినియోగం మరింత పెరుగుతోంది. గణాంకాల ప్రకారం గతేడాది ఇదే సమయంతో పోల్చితే దేశీయ చమురు వాడకం 23.8% మేర పెరిగింది. కేంద్ర పెట్రోలియం శాఖ లెక్కల ప్రకారం గడిచిన నెలలో
పెట్రోల్ డీజిల్ కలిపి 18.27 మిలియన్ టన్నులుగా ఉంది. కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత ప్రజా రవాణా నుంచి వ్యక్తిగత వాహనాలపై ఎక్కువ శాతం మంది దృష్టి పెట్టడం వల్ల ధరలు పెరిగినా ఈ డిమాండ్ ఏమాత్రం తగ్గడం లేదు. అందుకు తగిన రీతిలో చమురు సంస్థలు సరఫరా పెంచకపోతే రానున్న రోజుల్లో వ్యక్తిగత వాహనదారులకు మరిన్ని కష్టాలు తప్పవంటున్నారు మార్కెట్ పరిశీలకులు. మొత్తం మీద చూస్తే మాత్రం ఈ చమురు కొరత దేశవ్యాప్తంగా కలవరమే కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ యుఎస్ఓ పరిధి విస్తరించింది. దీని ప్రకారం చమురు విక్రయానికి లైసెన్స్ పొందిన కంపెనీలు గ్రామీణ ప్రాంతాల్లో సహా అన్ని బంకుల్లో నిర్దేశించిన సమయాల్లో పెట్రోల్ డీజిల్ విక్రయాలు చేపట్టాలి. మారుమూల ప్రాంతాలకు సైతం యుఎస్ఓను విస్తరింపచేస్తామని, అన్ని రిటైల్ అవుట్లెట్లకు ఈ నియమం వర్తిస్తుందని చమురు మంత్రిత్వ శాఖ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. నిబంధనలు పాటించకపోతే లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించింది. మార్కెట్లో చమురు కొరతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది. గత కొన్ని మాసాల నుంచి ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంక మరింత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. చమురు నిల్వలు వేగంగా తరిగిపోతుండటంతో వైద్యశాఖ మినహా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు మూసివేయాలని నిర్ణయించింది. ప్రభుత్వంతో పాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలల్లో వచ్చే వారం నుంచి ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 40 నుంచి 50 లక్షల మందిపై ఆహార కొరత ప్రభావం ప్రత్యక్షంగా పడినట్లు శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో పరిస్థితులు రోజురోజుకు మరింత దిగజారుతున్నాయి. తీవ్రమైన ఇంధన కొరత నేపథ్యంలో సోమవారం నుంచి ప్రభుత్వ రంగంలోని కార్యాలయాలు మూసివేయాలని నిర్ణయించారు. ఈ మేరకు శ్రీలంక ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొలంబో నగర పరిధిలోని ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలలో వచ్చే వారం నుంచి ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ ఉపాధ్యాయులను ఆదేశించింది. భారీ విద్యుత్ కోతల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు డైలీ మిర్రర్ పత్రిక పేర్కొంది. శ్రీలంకలో కొన్ని నెలల నుంచి రోజుకు 13 గంటలకు పైగా విద్యుత్ కోతలు అమలు చేస్తున్నారు. ప్రస్తుతమున్న ఇంధన నిల్వలు వేగంగా తగ్గిపోతుండటంతో చమురు దిగుమతులకు అవసరమైన విదేశీ మారక ద్రవ్యం సమకూర్చుకోవడంపై శ్రీలంక ప్రభుత్వం తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటోంది. ఇప్పటికే అనేక రంగాలు స్తంభించిపోయాయి. ఫలితంగా పెట్రోల్ బంకుల ముందు గంటల కొద్దీ బారులు తీరాల్సి వస్తుండటంతో శ్రీలంక వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. తీవ్రమైన ఇంధన కొరత దృష్ట్యా ప్రభుత్వ రవాణా వ్యవస్థలు ప్రైవేటు వాహనాలను ఉపయోగించడం దుర్భరంగా మారింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు కనీస సంఖ్యలో మాత్రమే హాజరు కావాలని పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, హోంశాఖలు తమ సర్క్యులర్లలో పేర్కొన్నాయి. వైద్యశాఖ ఉద్యోగులు యథావిధిగా విధులకు హాజరు కావాలని స్పష్టం చేశాయి. తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక ప్రభుత్వం పరిస్థితిని చక్కదిద్దేందుకు పలు చర్యలు చేపట్టింది. టర్నోవర్ ఆధారంగా కంపెనీలపై 2.5% సామాజిక సహకార పన్ను విధించింది. ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు శుక్రవారం సెలవు ప్రకటించింది. ఆహార సంక్షోభాన్ని తగ్గించే క్రమంలో ప్రభుత్వ ఉద్యోగులు వ్యవసాయ కార్యకలాపాల్లో పాల్గొనేందుకు వచ్చే 3 నెలల్లో వారంలో ఒకరోజు సెలవు తీసుకునేందుకు శ్రీలంక కేబినెట్ అనుమతిచ్చింది. శ్రీలంకలోని 2,20,00,000 జనాభాలో 40 నుంచి 50 లక్షల మందిపై ప్రత్యక్షంగా ఆహార సంక్షోభ ప్రభావం పడినట్లు ప్రధానమంత్రి రనిల్ విక్రమసింఘే తెలిపారు. శ్రీలంక ప్రభుత్వానికి మొత్తం $51 బిలియన్ విదేశీ అప్పులు ఉన్నాయి. ప్రస్తుత సంక్షోభం కారణంగా ఈ ఏడాది చెల్లించాల్సిన $7 బిలియన్ విదేశీ అప్పు చెల్లించలేకపోతున్నట్లు ఏప్రిల్ నెలలో శ్రీలంక ప్రభుత్వం చేతులెత్తేసింది.